కొంతమందికి బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. పైల్స్‌లో గానీ, ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో గానీ, కడుపులో అల్సర్స్ వల్ల గానీ. ఈ బోడతరం బంతుల్లే ఉంటాయన్నాను కదండీ పువ్వులు. ఈ పువ్వుల్ని జాగ్రత్తగా కషాయం పెట్టుకుని ఎర్లీ మార్నింగు ఒక 7-10 పువ్వులేసుకోవాలి. 200 ml వాటర్‌లో ఏసుకుని, దాన్ని సన్నటి సెగ మీద ఒక 75 ml అయ్యేదాకా మరగబెట్టి, గుడ్డతో చక్కగా వడపోసుకుని, గోరువెచ్చగా ఉండగా పరగడుపున తాగి ఒక గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోవద్దు. అప్పుడు కూడా పథ్యం చేయడం చాలా మంచిదండి. దీనికి పథ్యం ఏంటి? చేప తినకూడదు, నూనె వాడకూడదు, నెయ్యితోటే వంట చేసుకోవాలి, మజ్జిగ తాగకూడదు, పాలు అన్నమే తినాలి, పాలు మాత్రమే వాడాలి. పెరుగు, మజ్జిగ కూడా వాడకూడదండి. డోసు ఒక చిన్న స్పూన్ 5 గ్రాముల నుంచి 10 గ్రాములు మ్యాక్సిమం. మీరు ఓన్లీ వాడతరం అయితే 5 గ్రాములు దాటి వేసుకోవద్దు. పటిక పంచదార కలిపిందైతే 10-15 గ్రాముల దాకా తిన్నా పర్వాలేదు. అర్థమైంది కదండి. చాలా అద్భుతమైన మూలిక అన్నమాట ఇది.